అందరికీ నమస్కారం. నేను మీ సంధ్యారాజ్. ఈరోజు నేను గోకరకాయ కర్రీ చేస్తున్నానండి. గోకరకాయలకి నార్మల్గా మనం ఎలా చేసుకుంటాం అలాగే అందులోకి కొన్ని ఐటమ్స్ కలుపుతున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మా సైడ్ అయితే చోలకాయ అంటారు, ఇక్కడ సైడ్ గోకరకాయ అంటున్నారండి. అందుకే నేను గోకరకాయ అంటున్నా. గోకరకాయ కర్రీ ఎలా చేస్తానో చూద్దాం రండి, మీకు చూపిస్తా. స్టవ్ మీద బండి పెట్టి ఆయిల్ వేడి చేసినానండి. అదే టమాటా 1 టమాటా లావుది, 2 ఆనియన్స్ సన్నవి, పచ్చిమిర్చి, కరివేపాకు, గోకరకాయ తాలింపు వేస్తున్నా చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన, ఆనియన్స్ వేసిన చూడండి. పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసిన. ఇవి రెడ్గా ఆనియన్స్ అండి, తొందరగా రెడ్గా అవుతాయి. నేనైతే రెడ్డివి వాడతా, ఎక్కువ ఆనియన్స్ రెడ్డివి మంచిది అంటారు. చూడండి ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు నేను పసుపు వేస్తా. ఇప్పుడే పసుపు వేసిన చూడండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. ఎగురుతుంది కరివేపాకు, చిట్టపట అంటుందండి. ఇప్పుడు అదే ఆనియన్ రెడ్ అవుతుందండి. ఇప్పుడు నేను గోకరకాయ వేస్తా. చూడండి గోకరకాయ వేసేసి మొత్తం కలుపుతున్నా. కలిపి బాగా మగ్గబెడదామండి. కాసేపు మీ సిమ్లో పెట్టేసి బాగా మగ్గిద్దాం. మూత తెరవకుండా పెడితే అలాగే తొందరగా మగ్గిపోతుందండి. నేనైతే ఇలా ఉడకబెట్టానండి. కొంతమంది అయితే దీన్ని బాయిల్ చేసి చేస్తారు. బాయిల్ చేస్తే దాని విటమిన్స్ అంతా వాటర్లోనే పోతుంది కదండి. అందుకని నేనైతే ఉడకబెట్టాను, ఇలాగే చేస్తా. చూద్దామండి. గోకరకాయ బాగా మగ్గుతుంది అండి. సిమ్లో పెడితే బాగా మగ్గుతుందండి మంచిగా. అవతల సైడు స్టవ్ ముట్టించిన వాటికి కావాల్సినది అందులో వేయించుకుందాం. చూడండి పల్లీలు వేయించుతున్నాయి ఇటు సైడు. పల్లీలు మాడకుండా వేయించాలండి. ఒక చిన్న స్పూన్ వచ్చేసి ధనియాలు వేసినానండి ఇప్పుడే. ఇది మాడిపోతుంది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులో జీలకర్ర కూడా వేయాలి చూడండి, వేసేస్తున్నా. పల్లీలు మాడకుండా వేయించుకోండి, అప్పుడే బాగుంటుంది. ఓకేనండి. నేను ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. అప్పుడు ఆఫ్ చేసిన కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం ముట్టించింది. ఇక్కడ చల్లారడానికి నేను ఒక చిన్న ప్లేట్లో వేసుకున్నానండి. ఒక ప్లేట్లో వేసుకుని ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఇది బాగా మగ్గుతుందండి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసాం. సాల్ట్ వేస్తే బాగా పట్టుకుంటుంది దీనికి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో కూడా వేసుకున్నాం. అదే నేను 1/2 స్పూన్ వేస్తున్నా. మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో కూడా కొంచెం వేసుకుందాం. బాగా కలిపిన టమాటా వేస్తున్నా చూడండి. టమాటా కూడా బాగా మగ్గాలి కాబట్టి దీంతో పాటే టమాటా వేస్తున్నా. మగ్గిపోతుందండి, బాగా మగ్గిపోతుంది. మనం సిమ్లో పెడతాం కదా, మూత తెరవకుండా ఉంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది చూడండి. ఇది చల్లారిందండి. నేను దీంట్లోకి దొడ్డివి 4 వేస్తున్న ఎల్లిపాయలు, అలాగే రుచికి సరిపడా కారం పొడి, 1/2 కిలోనేనండి నేను చేసేది, అందుకే నేను 2 స్పూన్స్ వేస్తున్నా. మాది ఎక్కువ లేదు తక్కువ లేదు, కారం మీడియం ఉంటుంది. నేను రుచికి సరిపడా వేసుకుంటున్నానండి, మీరు వేసుకోండి రుచికి సరిపడా. ఇందాక మనం కర్రీలో కొంచెం సాల్ట్ వేసినాం కదా, ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నా.
ఇప్పుడు మిక్సీ పడతానండి. నేనైతే ఇలా మెత్తగా మిక్సీ పట్టినా చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాం. టమాటా బాగా మగ్గించడండి. టమాటా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇది వేద్దాం. పొడి కూడా బాగా మగ్గుతుంది దీంతో పాటే. చూడండి మనం ఉడకబెడితే ఎలా ఉంటుందో అలాగే వచ్చింది చూడండి. మగ్గించింటే ఉడకబెట్టకుండా ఇలా చేస్తే, ఇలా మగ్గిస్తే సిమ్లో పెట్టి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. దీని విటమిన్ ఏం పోదు కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇది వేస్తున్నా చూడండి, పొడి వేస్తున్నా. నేనైతే మిక్సీ పట్టిన పొడి అంతా వేసేసినానండి. దానికి సరిపోతుంది, ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీలా కూడా రావాలి కాబట్టి, గ్రేవీ వస్తుంది మంచిగా, చిక్కటి గ్రేవీ రావాలంటే నేను మొత్తం వేసేసిన. కొంచెం ఇక్కడ ఏమైనా మీకు కారం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి. బాగా కొంచెంసేపు మగ్గిద్దాము. ఈ కారం పొడి బాగా పట్టుకోవాలి, కాసేపు మగ్గిద్దామండి. చూద్దామండి ఎలా మగ్గిందో. నేను కొంచెం కారం పొడి వేసినానండి, కొంచెం తక్కువైనట్టు అనిపించింది, అందుకే వేసినాను. నేను ఇది రొట్టెలకి చేస్తున్నానండి. రొట్టె అండ్ రైస్ కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి. ఇంకొంచెం మగ్గిద్దామండి. బాగా మగ్గితే దీనికి పట్టుకుంటుంది గోకరకాయకి. చూద్దాం. ఇక్కడ పక్కన సైడ్లకి ఆయిల్ తీరుతుంది చూడండి. అడుగు కూడా పడుతుంది. వాటర్ పోసేస్తున్నా చూడండి. పల్లీల పొడి వేసినాం కాబట్టి మీకు అది వైట్ కనబడుతుంటుంది. అలానే కారం పొడి ఎక్కువ వేసుకున్నారు, రుచికి సరిపడా వేసుకోండి. ఇంకొన్ని వాటర్ పోస్తా, చూడండి. గోకరకాయ బాగా మగ్గింది కదా, ఈ వాటర్కి ఇంకా మగ్గిపోతుంది. వాటర్ ఎక్కువ పోసిన తర్వాత సిమ్లో పెట్టాలి చూడండి. హైలో పెట్టకండి మంట ఎప్పటికీ. హైలో పెడితే వాటర్ అన్నీ ఇంకిపోతే కానీ ఉడకదు ఏదైనా సరే కర్రీ. సిమ్లో పెడితే మంచిగా కుక్ అవుతుందండి, బాగా మగ్గుతుంది. మనం ఉడకబెట్టుకుంటే ఎలా వస్తుందో అలా ఉడుకుతుంది చూడండి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మళ్ళీ మీరు హైలో పెట్టి ఉడకకుంటే మళ్ళీ నన్ను తిట్టుకునేరు. సిమ్లోనే పెట్టాలి చూడండి. అది బాగా ఉడుకు పట్టిన తర్వాత ఫుల్ హైలో పెట్టండి, ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టేయండి. మొత్తం సిమ్లోనే మగ్గుతుంది. అది బాగా బ్రౌన్ కలర్ తేరుతుంది చూడండి ఆయిల్ అప్పుడే. దాని ఆవిరంతా తలుగుతుంది. ఇక్కడ మా హస్బెండ్ రన్నింగ్కి వెళ్తున్నాడు, వచ్చి చూస్తున్నాడు బయట. తను రన్నింగ్కి వెళ్తాడు రెగ్యులర్గా, హెల్దీ ఉండాలని వెళ్తాడులేండి. ఎక్సర్సైజ్లు చేస్తాడు, బాగా వర్కౌట్ ఫుల్ చేస్తాడండి మా హస్బెండ్. ఇది చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా, మూసి పెడదాం ఇంకా కాసేపు. హలో రాజు, చూద్దామండి. ఇక మొత్తం చిక్కబడింది చూడండి. ఇంత ఉంటే చాలండి. ఇంకా రొట్టెకైనా కానీ రైస్కైనా సరిపోతుంది ఈ గ్రేవీ. ఆయిల్ మొత్తం పైకి తీరుతుంది చూడండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం. ఇదిగో నేనైతే కొంచెమే వేస్తున్నాను, చిటికెడే. అందులో కూడా కొంచెం తీసేసిన. కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇంకా స్మెల్ ఇంకా బాగా వస్తుందండి. రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇప్పుడు మూసేస్తున్నా.
మా ఫ్రెండ్ వచ్చింది, నవ్వేస్తుందండి. మసాలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసినానండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. అలాగే నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదండి. పాపకి స్కూల్కి టైం అవుతుందండి. ఓకేనండి, నేను గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసినాను. మీరు కూడా అలాగే చేయండి. స్టవ్ ఆఫ్ చేసినాను అని చెప్పలేదు కదా, మళ్ళీ ఆఫ్ చేసినావా లేదా అని అంటారేమో, చెప్తున్నా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మన కుకింగ్ వీడియోస్ కూడా రాక చాలా రోజులు అవుతున్నాయి కదండి. అంటే నాకు టైం లేక చేయలేకపోతున్నా. కొంచెం దసరా పండుగ వస్తుంది కదా, ఇల్లు ఉడక రోజు కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటున్నానండి, అందుకని చేయలేకపోయినాను. ఇప్పుడు చేసినాను, మన కుకింగ్ వీడియో పెట్టినా చూడండి ఎలా ఉందో. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ అండి అందరికీ.